ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేయడం మన ఆరోగ్యానికి చాలా మంచిదని అంటారు. యోగా గురించి తెలిసిన వారు వారి దైనందిన జీవితంలో యోగా కోసం ఖచ్చితంగా సమయాన్ని కేటాయిస్తారు. ఎందుకంటే మన శరీరంలోని చాలా రకాల రోగాలకు యోగాతో చెక్ పెట్టవచ్చు అంటారు నిపుణులు. అలాంటి వాటిలో ఒకటి పైల్స్ సమస్య. పైల్స్ సమస్యను నియంత్రించడంలో యోగాభ్యాసం ఎంతగానో ఉపయోగపడుతుందని అంటారు. యోగాభ్యాసం చేయడం వల్ల పైల్స్ లక్షణాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సలహా ఇస్తుంటారు. ఎవరైనా ఇప్పటికే పైల్స్ సమస్యతో సతమతం అవుతున్నట్టయితే యోగా చేయడం వల్ల అది మరింత దిగజారకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. యోగాను క్రమం తప్పకుండా చేసే వ్యక్తి జీవన నాణ్యత పెరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదంటారు. పైల్స్ మేనేజ్మెంట్కు యోగా ఒక పరిపూర్ణమైన విధానమని యోగాసనాలపై పట్టు సాధించిన నిపుణులు చెబుతున్నారు. యోగాలో శ్వాసను నియంత్రించే ఒక ప్రక్రియ, అలాగే యోగా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణను పెంచే ప్రత్యేకమైన ఆసనాలు కూడా ఉన్నాయట. విపరీత కర్ణి మరియు బాలాసన భంగిమలు మల ప్రాంతంలో అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు. ఈ ఆసనాలు రక్త ప్రవాహాన్ని ఉత్తేజపరుస్తాయి, పైల్స్ వచ్చే ప్రమాదాన్ని కొంతమేర నియంత్రిస్తాయని చెబుతున్నారు. యోగాసనాల వల్ల పైల్స్ ఎలా తగ్గుతాయని సందేహం కలగవచ్చు. అది ఎలాగనేది చూద్దాం. దీర్ఘకాలిక ఒత్తిడి పైల్స్ తీవ్రతతో ముడిపడి ఉంటుంది. కాబట్టి యోగాలో ధ్యానం, లోతైన శ్వాస అభ్యసిస్తే ఒత్తిడి స్థాయిని గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. శ్వాసపై ధ్యాస వంటి యోగాభ్యాసం ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది, తద్వారా పైల్స్ పెరగకుండా సహాయపడుతుందని చెబుతున్నారు. కొన్ని నిర్దిష్టమైన యోగా భంగిమలు చేయడం వల్ల కండరాలను బలోపేతం చేసుకోవచ్చట. మలాసనం, భుజంగాసనం వంటి భంగిమలు మల ప్రాంతాలపై ఒత్తిడిని తగ్గిస్తాయని చెబుతున్నారు. యోగా నిపుణులు చెప్పేది ఏంటంటే హెమరాయిడ్స్ ఏర్పడకుండా ఇవి సహాయపడతాయట. అందువల్ల ఈ రెండు ఆసనాలు ప్రయోజనకరంగా ఉంటాయని అంటున్నారు.